అందరికీ నమస్తే అండి. తప్పుడు ప్రచారాలు చేయాలంటే మనోళ్ళ తర్వాతే. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుందండి. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి పార్కింగ్ ఛార్జెస్ రూ. 600 ఛార్జ్ చేశారని చెప్పేసి ఒక వీడియో అన్నమాట. చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు రూ. 600 ఛార్జీ ఏంటి అంటే పార్కింగ్ చేస్తే రూ. 600 ఛార్జ్ చేస్తారని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో వినిపిస్తా. ఎవరైనా మహిళలు ఉంటే కనుక స్కిప్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో 1-2 పదాలు కొద్ది బూతులు ఉంటాయి. అందు గురించి చెప్తున్నాను. ఒకసారి వినిపిస్తా చూడండి. 600 మీరు ఎలా కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ? 600 కమర్షియల్ ట్యాక్స్ మీరు ఎలా కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ? నాకు చెప్పండి, సమాధానం చెప్పండి. 600 చెప్పండి 4 hours కాదు 10 hours ఉంటుంది. మనోడిది కమర్షియల్ వెహికల్ అనమాట, అంటే ట్యాక్సీ ప్లేట్. ట్యాక్సీ ప్లేట్కి నేను అంటే మనోడు 4 hours ఉన్నాడు అనమాట పార్కింగ్లో. 4 గంటలకి రూ. 600 ఎలా ఛార్జ్ చేస్తారని చెప్పేసి అని ఆ ఎయిర్పోర్ట్ పార్కింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనోడు చేసే వాగ్వాదం అనమాట. మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఒకసారి ఇదే వీడియోలో కూడా మీకు ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. అదే వీడియోలో మనోడిది ట్యాక్సీ ప్లేట్ కదా, కమర్షియల్ వెహికల్ కదా, మిగిలిన కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి ఇష్యూ లేదు. వస్తున్నారు, పికప్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. కానీ మనోడికి ఎందుకు ఇష్యూ వచ్చిందనేది లాస్ట్లో చెప్తా, ఒకసారి వినండి. మీరు బాబుగారు సొమ్ము అని చెప్పేసి 10 గంటల సేపు నువ్వు ఎయిర్పోర్ట్లో పడుకుంటావా కారెట్టేసి? మన బస్ స్టాప్లో తయారు చేసేస్తారేమో. మన ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన చూస్తాం కదా, ట్యాక్సీ స్టాండ్లు ఉంటాయి కదా, రోడ్డు మయంగా ఆపేసుకుని అలా తయారు చేసేస్తారేమో. ఎయిర్పోర్ట్ని కూడా అలా తయారు చేసేస్తారేమో. 4 గంటలు కాదు 10 గంటలు ఉంటాడట. लगा हुआ है। हाँ जब आया बारकास्ट में कितने माला नहीं है सर? ओनली तेलुगु। हाँ ओनली तेलुगु। बिल ओके ओके सर, बट 1 minute सर, नॉट द आर्गुमेंट. 3 hours as per the rule calculation we are not doing anything. 600 नहीं, कमर्शियल व्हीकल है, पर्सनल व्हीकल है ये. ओके व्हाट है? हाँ पर्सनल कस्टमर है तो 600 కట్టాలి. ఓకే నౌ వాట్ కట్టాలి, మరి 600 కట్టాల్సిందే. ఇదిగో నేను ఒక చిన్న రిసిప్ట్ చూపిస్తా. ఇది నా వెహికల్ బిల్లు. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ ఫీజు నేను కట్టిన రిసిప్ట్ మాట ఇది. నేను నిన్న ఎన్ని గంటలకు వెళ్ళాను ఎయిర్పోర్ట్కి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చెప్తాను చూడు. 3:30కి ఎంటర్ అయ్యాను, 17/8/2026. 3:30కి ఎంటర్ అయితే పార్కింగ్లోకి. మళ్ళీ నేను ఎగ్జిట్ ఎప్పుడు అయ్యాను? 6-8 ఎగ్జిట్ అయ్యాను. ఇదిగో 6-8 నేను ఎగ్జిట్ అయ్యాను. ఎంత కట్టాను తెలుసా నీకు? చెప్తాను చెప్పు. మొత్తం కలిపి 381 రూపాయలేమో నెట్ టోటల్. SGST 34 రూపాయలు, CGST 34 రూపాయలు, టోటల్గా కలిపి 450 రూపాయలు కట్టాను. ఎన్ని గంటలకి? దాదాపు 2:30 గంటలకి. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నేను 2:30 గంటలకి 450 రూపాయలు కట్టాను. నా వెహికల్ నెంబర్ 7401. ఇదిగో నిన్ననే. మరి దానికి సమాధానం చెప్తారు. నువ్వు ఎందుకని ఓలా ఊబర్ కార్ పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసేవో తెలియదు, ప్రైవేట్ వెహికల్స్ కార్ పార్కింగ్లో పార్కింగ్ చేసేవో తెలియదు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు. మీకు ఇంకో వీడియో చూపిస్తా. ఇదే వీడియోలో ఇక్కడ బాగా చూడండి. పక్కన ఏవైతే మన వాళ్ళు కమర్షియల్ వెహికల్స్ అని చెప్తున్నారో ఆ కమర్షియల్ వెహికల్స్ అన్నీ కూడా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి ఒకసారి. వెనకాల కార్యాలయం చూడండి. ఇదిగో వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం ఉందంటే చూపిస్తా. ఇదిగో వెనకాల ఒక కారు వెళ్తుంది చూసారు ఇక్కడ, అది కూడా కమర్షియల్ వెహికల్, అంటే ట్యాక్సీ ప్లేట్, ఎల్లో ప్లేట్. మరి అది బాగానే వెళ్ళిపోతున్నాడుగా, మిగిలిన వాళ్ళందరూ బాగానే వెళ్ళిపోతున్నారుగా. మరి నీకు వచ్చిన సమస్య ఉంది అక్కడ. అంటే మన ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మనకి ఏంటంటే కిరాయిలు ఏమీ లేకుండానే 4-5 గంటలు 6-5 గంటలు పడుకుంటారండి. ఇందులో వాళ్ళు ఎవరైతే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఓలా ఊబర్ ఫ్రీగా ఎక్కించుకెళ్ళిపోయి ఎవడన్నా వద్దన్నాడా అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. కానీ ఇందులో కొన్ని బూతులు ఉంటాయి, అవి వినిపించే ఉద్దేశం నాకు లేదు, అందుకని చెప్పేసి వినిపించట్లా. మన బతుకులు ఇలా తగలడ్డాయి కాబట్టి, అంటే మనకి సరైన అవగాహన లేక
పార్కింగ్లో అంతెందుకు, నువ్వెందుకు 4 గంటలు, నువ్వు 4 గంటలు ఉండాల్సిన అవసరం ఉందండి. పక్కన వేరే ట్యాక్సీ ప్లేట్లు అన్నీ కూడా వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరికీ ఇబ్బంది లేదు, వాళ్ళు ఎవరికీ సమస్య లేదు, నీకే ఎందుకు సమస్య వచ్చింది అంటున్నా. ఎయిర్పోర్ట్లు అంటే అలాగే ఉంటాయి. ఎయిర్పోర్ట్ పార్కింగ్లు ఏమని మన తాత సొమ్మో అబ్బ సొమ్మో కాదు. వెళ్ళి మన గంటలు గంటలు కారు ఎట్టేసి ఆడితో వీడితో షో చేసుకుంటా రోజు తిరిగేస్తానికి. నేను తోలేను ట్యాక్సీ 2013, 14, 15 ఆ కాలంలో నేను తోలాను. ఆ రోజున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీకు బాగా చాలామందికి తెలిసే ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు అరవిల్స్కి వెళ్ళే దారికి ఆపోజిట్లో ఓలా ఊబర్ పార్కింగ్ ఉంటుంది ఫ్రీ. అప్పట్లో 10 ఏళ్ల కిందట ఫ్రీ. మరి ఇప్పుడు ఫ్రీయా కాదా అనేది నాకు తెలియదు. 10 ఏళ్ల కిందట ఫ్రీ. అయితే ప్రైవేట్ వెహికల్స్ ఎవరైతే పర్సనల్ వెహికల్స్ ఏదైతే ఉందో ఆ పార్కింగ్ వచ్చేటప్పటికి అప్పుడు గంటకి 50 రూపాయలు తీసుకునేవారు. 10 ఏళ్ల కిందట, 10-12 ఏళ్ళు అవుతుందేమో, 2014, 15 ఆ ప్రాంతంలో. ఈ ఓన్ ప్లేట్లు ఎవరైతే ఉన్నాయో, పర్సనల్ వెహికల్స్ ఎవరైతే ఉన్నాయో గంటకి 50 రూపాయలు ఛార్జ్ చేసేవారు. ఇప్పుడు ఎంత తీసుకున్నారు మరి నా వెహికల్కి? నాదేం కమర్షియల్ వెహికల్ ఏం కాదు, నాది పర్సనల్ వెహికలే. నేను 3:30కి ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయితే నేను 6-8 నిమిషాలు బయటకు వచ్చాను. అంటే ఇంచుమించుగా 2:30 గంటలు, అంతే కదా. 2 గంటల 38 నిమిషాలు. నేను 450 రూపాయలు కట్టాను ట్యాక్స్తో కలిపి, ఎస్డిఎస్టీ, సిజిఎస్టీ. మరి అప్పటికి ఇప్పటికి రేట్లు పెరిగినాయా పెరగలేదా? పెరిగింది కదా, పెరుగుతాయి. ఎయిర్పోర్ట్లు అంటే అలాగే ఉంటాయి. మనకు అవగాహన లేక మనం రోజుని బస్ స్టాపుల్లోని, బస్ స్టాండ్ పక్కన మన ట్యాక్సీ స్టాండ్లో తిరిగేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎయిర్పోర్ట్లో కూడా చలామణి చేసేద్దాం అనుకుంటే ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఎయిర్పోర్ట్లో కూడా బస్ స్టాపులు చేసేద్దాం అనుకుంటున్నారు. మనం చూస్తూ ఉంటాం కదా. సాధారణంగా బస్ స్టాండ్ల పక్కన పెద్ద పెద్ద ట్యాక్సీ స్టాండ్లు ఉంటాయి. అలా ఇష్టానుసారంగా రోడ్ల మీద ఆపేస్తూ ఉంటారు, ఎట్టబడతా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ను కూడా వాడేద్దాం అనుకుంటున్నారు. అంత సినిమా ఉండదండి. మనం 4 గంటల ఎయిర్పోర్ట్లో పడుకున్నది కాకుండా దానికి తగ్గ 4 గంటలకి మీరు ఎంత పే చేయాలని అడిగితే నాకు వచ్చింది 700. మరి పక్కన వాళ్ళు వెళ్తున్నారుగా, ఇగో కనబడుతుందిగా, పక్కన వెహికల్ కనబడుతుందిగా. ఈ వెహికల్ చూడండి, ఇక్కడ చూడండి. మరి ఈ వెహికల్ సంగతి ఏంటి? ఎల్లో ప్లేటే, కమర్షియల్ వెహికలే. మరి దానికి సమాధానం చెప్పు. ఒక క్లియర్ కనబడుతుంది కదా ఇక్కడ. మరి దానికి సమాధానం చెప్పండి. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారో మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. మరి మిగిలిన కమర్షియల్ వెహికల్స్కి రాని ఇబ్బంది, వాళ్ళందరూ చక్కగా వస్తున్నారు, పికప్ చేసుకున్నారు, అవి ఎంతైతే ఫీజు ఉందో కడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఈ పన్నుడికి ఎందుకు వచ్చిందండి ఇష్యూ? ఇక్కడ చూడండి ఎంత దారుణంగా మాట్లాడతాడో. Not keeping your money in 600 okay. 600 क्या sir? Direct airport. 600 क्या sir? Don't call me for 600 why? My trip is 700. 100. My trip is 700. That you check. Why you stay 3 hours? మా ఎయిర్పోర్ట్ అధికారులు అడిగింది కూడా కరెక్టే. మిగిలిన కమర్షియల్ వెహికల్స్ అంటే ట్యాక్సీ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ వస్తున్నారు. ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళందరూ వస్తున్నారు, పికప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. 100 మందిని తీసుకొస్తాడట. 100 మందిని తీసుకొస్తాను, నాకు ఆ సత్తా కూడా ఉందన్నమాట. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? ఓలా ఊబర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వస్తున్నారో వెళ్తున్నారో వాళ్ళ 10 నిమిషాల్లో వచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు 10 నిమిషాలు కాదులే కానీ ఇంచుమించు ఒక అరగంట మినిమం పట్టుద్ది. వాళ్ళకి ఎవరికి లేదు. నువ్వు 4 గంటల సేపు ఎయిర్పోర్ట్లో ఎందుకు ఉన్నావు అంటే దానికి సమాధానం చెప్పట్లేదు. నేను 100 మందిని తీసుకొస్తాను. 100 మందిని కాదు, బోకెదవా, ఇంకో 100 మందిని తీసుకెళ్ళి ఏం చేస్తారో చూద్దుగా. అక్కడ అన్నీ మనకి ఇష్టానుసారంగా మనకు అనుకూలంగా జరగాలంటే జరగవు. అది ఎయిర్పోర్టు మన బస్ స్టాప్ కాదు. మన పాలకొల్లు బస్ స్టాపో, భీమవరం బస్ స్టాపో, అనకాపల్లి బస్ స్టాపో కాదు. ఎయిర్పోర్ట్లు అలాగే ఉంటాయి, అలాగే ఉండాలి కూడా. అలా ఉంటేనే ఎయిర్పోర్ట్లా ఉంటుంది. లేకపోతే దాన్ని కూడా చేపల దుకాణం చేస్తారేమో. ఇంకా మన బస్ స్టాప్ పక్కన ఆటో స్టాండ్లు చూస్తూ ఉంటాం కదా రోడ్డు మీద, అలా చేస్తారు కూడా. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. ఇలా అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడితే మనమే పిచ్చోళ్ళం అవుతాం. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.